సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా మొత్తం రిపీటెడ్గా చూడడం వల్ల ఇంత కలెక్షన్స్ సాధించడం జరిగింది. ఇది పండగ రోజుల్లోనే కాకుండా పండగ తర్వాత కూడా ఇదే కలెక్షన్స్ మెయింటైన్ అవ్వడం చాలా గ్రేట్, చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కథనాలు, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, కెమెరామెన్ చోటా గారి మ్యూజిక్, తమన్ గారి మ్యూజిక్, ఇవన్నీ కూడా సినిమాకి మంచి హైలైట్గా మ్యూజిక్. ఈ సినిమా డైరెక్టర్ వి వినాయక్ గారి కెరీర్లో, రామ్ చరణ్ కెరీర్లో కూడా చాలా బిగ్గెస్ట్ హిట్గా ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాని విజయయాత్ర, ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులను కలవడానికి నేరుగా రేపు 2 ఎయిర్క్రాఫ్ట్లో వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి మా యూనిట్ రామ్ చరణ్ తేజ్ గారు, వినాయక్ గారు, కెమెరామెన్ గారు, యూనిట్ సభ్యులు అందరం కలిసి నేరుగా ప్రేక్షకులను కలవడానికి రేపు మార్నింగ్ బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఈ సినిమాలో గండి బాబుజీ అనే ఒక పేరు వాడడం జరిగింది. అది మాకు తెలియదు, గండి బాబుజీ గారు అని ఒక ఆయన ఉన్నారని తర్వాత తెలిసింది. అది ఉద్దేశపూర్వకంగా మేము అది పెట్టడం జరగలేదు. తర్వాత తెలిసి మేము అది రిమూవ్ చేయడం కూడా జరిగింది. ఆయన మనసుని ఏదైనా నొప్పించుంటే సారీ చెప్తున్నాను. సారీ. చరణ్ గారి పెర్ఫార్మెన్స్, ఇలా అన్నీ, బ్రహ్మానందం గారి కామెడీ, జయప్రకాష్ గారి కామెడీ, పోసాని గారిది అంతా అద్భుతంగా రావడం వల్లే ఈ సినిమాకి ఎంత రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. అంత బాగుంది. దానికి కృతజ్ఞతలు తెలుపడానికే రేపు ఈ వైజాగ్ నుంచి విజయయాత్ర స్టార్ట్ చేసి రాజమండ్రి, విజయవాడ, తిరుపతి వచ్చి చరణ్ గారు, వినాయక్ గారు, మేము ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలుపడానికి నిర్ణయించుకున్నాం.